అందరూ ఇష్టపడే మునక్కాడతో మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నానండి. మునక్కాడ వీక్లీలో ఒక్కసారి తినడం వల్ల మన శరీరానికి చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. మునక్కాడలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ మునక్కాడని చాలా టేస్టీగా ఎలా వండుకోవాలో ఈజీ వేలో మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి. ఇంకెందుకు లేట్, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్ స్టార్ట్. ఇక్కడ నేను లేతగా ఉండే 3 మునక్కాడలను తీసుకొని 1.5 ఇంచ్ దాకా కట్ చేసి వాటర్ లో అయితే వేసి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి కడాయి హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ వేరుశనగ గుండ్లను వేసి దోరగా వేగాక అందులోకి 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 1 స్పూన్ జీడిపప్పు పలుకులు కూడా వేసి కొంచెం దోరగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులను కూడా వేసి కొంచెం చిటపటలాడాక ఒక ప్లేట్ లోకి తీసి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇది ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకున్న ఈ మసాలా దినుసులను బాగా చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసి మసాలా పట్టి ఒక బౌల్లో అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. అదే జార్లోకి ఒక మీడియం సైజు టమాటాను అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసి మిక్సీ పట్టి ఒక బౌల్లోకి అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక కడాయి